వేదాటుగ్రం ఏమరపాటు వేదాటుగ్రం మరి చూచుతూ చెవిదార్చి నిల్చు అలయున్మట్టాడు క్రోడాడు ఏమరినట్లుండు తురంబు మేయు రెండు పలకలే మిగుతుంది తగులుతుందిట ఏమరపాటులో ఉందనుకుని వెళ్ళిపోతాం మనం అప్పుడు ఏం చేస్తుంది ఏమరినట్లుండు తురంబు మేయు నలయున్ మాయా మృగం బింబులన్న ఇలాగ చిన్న చేసుకుంటూ బహుదూరం తీసుకుపోయింది రాముడిని. అలసిపోయాడు రాముడు. చే కనీసం దీన్ని చంపేసైనా తీసుకెళ్ళాలి నా ప్రాణం దగ్గర బాణం కొడతాడు. ఈ లోపల లక్ష్మణుడు కాపు పెడతాడు. నేను బయటికి వెళ్తాను, అడవి జాగ్రత్త వదిలి గారిని కాపాడాలి అని చెప్పి ఎట్టి పరిస్థితులు హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ సత్తాడు మా రైతు. లేని పట్టుకోవడానికి వెళ్ళాడు. నా భర్త ఆపదలో ఉన్నాడు, వెళ్ళరా నాయన అంటాడు. అమ్మ రాముడు సంగతి నీకు తెలియదు, మా అన్న చాలా ధీమంతుడు ధైర్యవంతుడు, నీకెందుకమ్మా నువ్వేం భయపడకు, నేను నిన్ను వదిలి వెళ్ళాలంటాడు. ఒక దుర్మార్గుడా మీ అన్న చచ్చిపోతే నన్ను అమ్మవేద్దామని చూస్తున్నావు కావాలని అమ్మమ్మమ్మ రామ 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 అని బుర్రకొట్టి అమ్మ అంత నింద వేసావా నా మీద, తప్పకుండా వెళ్తాను అమ్మ వెళ్తాను, కానీ 3 గీతలు గీస్తాను, గీతలు దాటి మొత్తం దయచేసి బయటికి రాకమ్మా అని చెప్పి ఆ గీతలు తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఇదే సమయం అని రావణుడు ఎలా తయారయ్యాడో చూడు. ధాతు వస్త్రమున్ కుండియం కుచ పవిత్రమున్ కడు వృద్ధాభావము సంధిల్ల త్రిదండి వేషధరుడై వచ్చను పదిశ్రాంతి మార్గాయాసం పదిశ్రాంతి దేహమునందోపగ సీతయున్న కడకున్ మాయాదక్షుడ క్షీణతన్. ఆ వేషం వచ్చాడు. భవతి భిక్షాందేహి అని అడిగాట. లోపల ఇవ్వాలి కదా, భిక్ష ఏమవుద్దా? అలా రాకలు దాటి చేయిపెట్టాం యువతరా రాత్రి భిక్ష ముట్టుకున్నాడు. దాటి నాన్న దయచేసి భిక్షగా తీసుకోండి. ఆ భిక్ష తీసుకోకపోతే మహాపాపం. సరే ఏమైతే దాటి వచ్చేసింది. ఎప్పుడైతే దాటిందో టాక్టర్ ఎత్తుకున్నాడు.